శివపురాణం ప్రకారం సూత మహాముని శౌనకాది మునులకు ఇలా చెప్పసాగాడు. పూర్వం కాంపిల్యమనే నగరంలో యజ్ఞదత్తుడు, సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేదాంగాలు, శాస్త్ర పురాణాలు అన్నింటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు తాను నివసించే రాజ్యానికి రాజగురువుగా నియమించబడ్డాడు. వీరికి ఒక్కగానొక్క సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు చేయడం కూడా మొదలుపెట్టాడు. అతని తల్లి అయిన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా పుత్ర వ్యామోహంతో గుణనిధిని మందలించకపోగా, ఈ విషయాలు గనక తన భర్తకు తెలిస్తే ఎక్కడ తన కొడుకును కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది. ఇటు చూస్తే యజ్ఞదత్తుడు రాజమందిరంలో రాజ్య కార్యకలాపాలతో క్షణం తీరిక లేకుండా ఉండడం వల్ల తన కొడుకుని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా